ఈ టెంపుల్‌లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించాలని చాలామంది ట్రై చేశారు. కానీ ఎవరూ ఆ విగ్రహాన్ని టెంపుల్ నుండి దూరం చేయలేకపోయారు. కేరళలో ఫేమస్ అయిన కథకళి ఆర్ట్ ఈ టెంపుల్‌లోనే పుట్టింది. మరి ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి? పరశురాముడికి ఈ టెంపుల్‌కి ఉన్న కనెక్షన్ ఏంటి? కథకళి టెంపుల్‌కి సంబంధం ఏంటి? లెట్స్ ఎక్స్‌ప్లోర్ శ్రీ మృదంగ శైలేశ్వరి టెంపుల్, కన్నూర్, కేరళ. ఈ వీడియోలో మీకు కేరళలో కన్నూర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న మాడాయ్ విలేజ్‌లో బ్యూటిఫుల్ ప్లేస్ శ్రీ మృదంగ శైలేశ్వరి టెంపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. కేరళలో ఉన్న ఓల్డెస్ట్ దేవి టెంపుల్స్‌లో ఇది కూడా ఒకటి. పురాణాల ప్రకారం పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించిన కేరళ భూమి సృష్టించిన తర్వాత ఆయనకి దేవి టెంపుల్స్ స్థాపించాలని నమ్మకం. సో అలాగా స్థాపించిన 108 దుర్గా టెంపుల్స్లో శ్రీ మృదంగ శైలేశ్వరి టెంపుల్ కూడా ఒకటి. పరశురాముడు ఈ ప్లేస్లో తపస్సు చేస్తున్న సమయంలో ఆకాశం నుంచి ఒక ఉలక వచ్చి నేల మీద పడింది. దానిని దేవి యొక్క దైవ సంకేతంగా భావిస్తాడు. సో అలాగా అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తాడు. ఈ టెంపుల్ పేరు వెనకాల కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అమ్మవారికి మృదంగ సౌండ్స్ అంటే చాలా ఇష్టం. పరశురాముడు రోజు ఈ టెంపుల్ బయట మృదంగాన్ని వాయించేవాడు. అందుకే ఈ టెంపుల్ని శ్రీ మృదంగ శైలేశ్వరి టెంపుల్ అని పిలిచేవారు. ఈ టెంపుల్ గురించి ఎక్కువగా వినిపించే స్టోరీ ఏంటి అంటే, అమ్మవారి విగ్రహాన్ని చాలా మంది దొంగిలించడానికి 4 సార్లు ట్రై చేశారు. కానీ ప్రతిసారి ఏదో ఒక విచిత్రమైన సంఘటన జరిగేది. విగ్రహాన్ని మళ్ళీ తిరిగి టెంపుల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయేవారు. కొంతమంది డైరెక్షన్స్ మర్చిపోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. సో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారు. ఈ టెంపుల్లో మనకి అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంది. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు కథకళి గురించి మాట్లాడుకుందాం. కథకళి అంటే కేరళకి సంస్కృతికి ప్రతీకారం లాంటి ఒక క్లాసికల్ ఆర్ట్ ఫామ్. 17th సెంచరీలోనే అభివృద్ధి చెందిన ఈ కళ రామాయణం మరియు మహాభారతం మరియు పురాణాల్లో ఎన్నో డ్యాన్స్ ఎక్స్ప్రెషన్లో ఈ కథకళి ఉంది. ఈ ప్లేస్ని కథకళి జన్మస్థలం అని చెప్తారు. ఒకరోజు అమ్మవారు కోనేరులో ఫీమేల్ కథకళి ఎలా ఉండాలో కనిపించారు. అందుకే ఈ టెంపుల్ కేరళలో కల్చరల్ హెరిటేజ్లో ఒక స్పెషల్ ప్లేస్ని సంపాదించుకుంది. అండ్ ఈ టెంపుల్ రోజు అన్నదానం కూడా ఉంటుంది. సో మీరు చూస్తున్న లైన్ వచ్చి అన్నదానంకి నుంచున్న లైన్. రైస్, సాంబార్, పచ్చడి కలిపి చేస్తాం. సో ఇది ఈ టెంపుల్ హిస్టరీ గురించి. మీరు కేరళలో కన్నూర్కి వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళకి చాలామందికి అసలు టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.